అందరికీ నమస్తే మిత్రులారా. అయితే మనం మొన్న ఈ ఇయర్ ప్లానింగ్లో భాగంగా ఫిజికల్ ఫిట్నెస్, మెంటల్ స్ట్రెంగ్త్, సోషల్ గ్రోత్ ఫస్ట్ ప్రియారిటీ ఉండాలా అన్నట్టుగా మనం మెన్షన్ చేశాం. సో ఒక సార్కు ఒక డౌట్ ఏంటంటే, దీంట్లో ఆర్థికానికి సంబంధించి లేవు కదా, అసలు ఆర్థికం ఎంత ఇంపార్టెంటు ఈ కాలంలో, మోడ్రన్ ఏజ్లో అన్నట్టుగా చెప్పాడు. అంటే మన ఇంటెన్షన్ చాలా క్లియర్గా ఉంది. ఆ మూడు ఉంటే మిగతా అన్నీ ఆటోమేటిక్గా వస్తాయి అన్నది మన ఆలోచన. అయినా సరే సార్ అడగడం, ఆ సందర్భంలో కొంత ఒక థాట్ రావడం, దాన్ని షేర్ చేసుకుంటున్నాం. అది మేము ఏపీలో ఒక ఎడ్యుకేషనల్ మూమెంట్ రన్ చేస్తాం యాక్చువల్గా. అంటే ఈ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ కావచ్చు, డిగ్రీ స్టూడెంట్స్ కావచ్చు, ఇంటర్మీడియట్, 10th క్లాస్ అందరికీ స్కిల్ డెవలప్మెంట్ మీద అది మొత్తం ఫ్రీ ఆఫ్ కాస్ట్, రూపాయి తీసుకోకుండా మొత్తం కూడా చేస్తాం. కొంతమంది రిటైర్డ్ ప్రొఫెసర్లు, ఐఐటి రేంజ్లో రిటైర్డ్ అయిన ప్రొఫెసర్లు, సైకాలజిస్టులు, బిజినెస్ మ్యాన్లు, అలా కొంతమంది ఉన్నారు. ఒక 10 మెంబర్స్ అనుకోవచ్చు. అయితే అక్కడికి మాకు ఎదురయ్యే సమస్య ఏంటంటే, చాలామంది రిటైర్డ్ పీపుల్ వస్తారు. హెడ్ మాస్టర్లు కావచ్చు, ఎంఆర్ఓలు కావచ్చు, ఎంఈఓలు కావచ్చు, డిఈఓలు కావచ్చు, ఈవెన్ కొంతమంది ప్రొఫెసర్ స్టేజ్లో రిటైర్డ్ అయిన వాళ్ళు కూడా వస్తారా. వాళ్ళు రిటైర్డ్ అయిన ఆ స్టేజ్లో అంటే ఎంతో కొంత పెన్షన్ వస్తుంది. కానీ వాళ్ళు రిటైర్డ్ అయిన తర్వాత చేసే మొట్టమొదటి పని ఏంటంటే, ఏదో రియల్ ఎస్టేట్ కంపెనీలను, లేదా ఏదో ఒకటి హెల్త్ ప్రోడక్ట్ కంపెనీలను, లేదా చీటీ పాటలకు సంబంధించో ఏదో ఒక ఆర్థికమైన అంశాలను మెడలేసుకొని వస్తారు. అక్కడికి వచ్చిన వాళ్ళ బుర్ర తింటారు. అంటే అక్కడనేమో పర్పస్ వేరే, వీళ్ళ పైత్యం పెట్టుకొని వస్తారు ఎక్కియడానికి. మొత్తం డైవర్ట్ అవుతుంది అన్నట్టు. అంటే నువ్వు రిటైర్డ్ అయ్యేంత వరకు ఎంతో కొంత కుటుంబం కొరకు సర్వీస్ చేసింటావు, త్యాగం చేసింటావు, తపన పడింటావు. రిటైర్డ్ అయినాక కూడా మళ్ళీ ఇంకా నువ్వు ఆర్థిక దాంట్లో నుంచి, ఆ కూపీలోంచి రాలేకపోతే దానికి అంతెక్కడిది. ఈ ప్రపంచంలో వెలకట్టలేనివి ఒక 3 ఉంటాయి అన్నట్టు. కాలాన్ని వెలకట్టలేం, ప్రేమను వెలకట్టలేం, సంపదను కూడా వెలకట్టలేం. నీకు దానికి అంతే ఉండదు. నువ్వు ఎంత పరిగెత్తు, ఎంత తెచ్చిన ఇంట్లో కూడా ఎవ్వరు వద్దన్నారు, ఇంకా తీసుకురా అంటారు. అవసరమైతే ఇంకా నాకింత నీకింత తక్కువ ఎక్కువ అని ఇంకా కిరికిరి స్టార్ట్ అవుతుంది. దీనికి ఆర్థికం యొక్క మూలం ఎక్కడ ఉంది అని చూస్తే, మోడ్రన్ దుబాయ్ వ్యవస్థాపకుడు ఉంటాడు ఒక అతని పేరు షేక్ రషీద్ బిన్ సయీద్ ఆల్ మక్తుమ్. అతన్ని ఈ దేశం యొక్క భవిష్యత్తు చెప్పు అంటాడు. అతను ఇచ్చిన సమాధానం నాకు దీనికి సమాధానంగా కనపడింది. అతను ఇచ్చిన సమాధానం ఏంటంటే, మా తాత ఒంటె మీద ప్రయాణించేవాడు, మా తండ్రి కూడా ఒంటె మీదనే ప్రయాణించాడు, కానీ నేను మెర్సిడెస్ బెంజ్ కార్లో ప్రయాణిస్తున్నా. నా తర్వాత నా కుమారుడు ల్యాండ్ రోవర్ మీద ప్రయాణిస్తాడు, నా మనవడు కూడా ల్యాండ్ రోవర్ మీదనే ప్రయాణిస్తాడు. కానీ మీరు ఇక్కడే గుర్తుపెట్టుకోవాలా, నా మునిమనవడు తిరిగి మళ్ళీ ఒంటె మీద ప్రయాణిస్తాడు అని చెప్తాడు. అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తారు. మోడ్రన్ దుబాయ్ వ్యవస్థాపకుడు ఇతను. ఏంది అసలు అలా ఎలా అని ఆశ్చర్యం వ్యక్తం చేస్తారు. అప్పుడు అతను ఇచ్చిన సమాధానం ఏంటంటే, అంటే ఎంతోమంది వ్యక్తులు పేదరికంలో కొట్టుమిట్టాడుతూ ఉన్నప్పుడు సిచ్యువేషన్స్లో దాంట్లోంచి బయటపడాలని కొందరు కష్టజీవులు పుట్టుకొస్తారు. ఆ కష్టజీవులు నిరంతరం శ్రమించి, త్యాగం చేసి, కృషి వల్ల సుఖ సంపదలను పోగేస్తారు. ఆ సుఖ సంపదలను అనుభవించే క్రమంలో తర్వాత తరం వాళ్ళలోంచి కొందరు సోమరులు పుట్టుకొస్తారు. ఆ సోమరుల వల్ల తిరిగి మళ్ళీ అవే కష్టాలు పునరావృతం అవుతూ ఉంటాయి అంటాడు. ఇది మనం గుర్తుంచుకోవాల్సింది. ఎవరు ఎంత సంపాదించినా కూడా 3 తరాలు మాత్రమే. 3 తరాల తర్వాత అది మళ్ళీ తిరిగి రీసైకిల్ అవుతూ ఉంటుంది. ఇది నిజమా కాదా అని నేను మా సరౌండింగ్స్లో కావచ్చు, కొంత లోతుగా, అంటే పెద్ద వ్యక్తులు అనుకున్న వాళ్ళు, ఎల్డర్స్ ఉంటారు కదా, ముసలి వాళ్ళు, వాళ్ళ ముందు తరం ఏంది, వాళ్ళ బాగోగులు ఏందని చూసా. అది నాకు యాజ్ ఇట్ ఈజ్గా సింక్ అయింది. అంటే 3 తరాల ముందున్న పరిస్థితులు ఇప్పుడు 3 తరాల తర్వాత చూస్తే పూర్తి ఆపోజిట్ ఉన్నాయన్నమాట. సో
సో దీనికి అంతే ఉండదు ఈ సంపాదనకు. అంటే ఫస్టు ఫిజికల్గా ఫిట్గా ఉండి, మెంటల్గా స్ట్రెంత్ ఉండి, సోషల్గా ప్రోగ్రెస్ గ్రోత్ నలుగురు ఉన్నప్పుడు అది మనకు ఎంత అవసరమో అంత వస్తూ ఉంటుంది. కానీ సపరేట్ పని కట్టుకొని దానెమ్మడే పరిగెత్తడం అన్నది, అంటే ఆ పరుగు ఆపడం ఒక కళనేమని. ఎందుకంటే అట్లాని మన పిల్లలకి ఏమి ఇవ్వద్దా అంటే, పిల్లలకి ఇవ్వాల్సిందే. ఏంది వాళ్ళ పిల్లలకంటే ఒక సింగిల్ సూత్రం ఉంటుంది. ఒక సూత్రం ఏంటంటే, డోంట్ ప్రిపేర్ రోడ్ ఫర్ చిల్డ్రన్, ప్రిపేర్ చిల్డ్రన్ ఫర్ రోడ్ అని ఉంటుంది. అంటే పిల్లల కొరకు నువ్వు రహదారి నిర్మించడం కాదు, ఉన్న రహదారిలో నడవడం నేర్పాలని ఉంటుంది. వాళ్ళని దానికి ప్రిపేర్ చేయాలి. అప్పుడు వాడు ఎంత కష్టం వచ్చినా ఎంత నష్టం వచ్చినా తన స్వయం కృషితోనే ఎలా బయటికి ఎదగాలా, ఎలా పైకి ఎదగాలని ఆలోచిస్తాడు తప్ప, నువ్వు అన్నీ రెడీగా చేసి పెడితే వాడికి దాని వాల్యూ తెలియదు, దానివల్ల ఎంతో నష్టం అవుతుంది అన్నమాట. అంటే వాళ్ళను ఒక్క మాటలో చెప్పాలంటే చేపలు పట్టియడం కాదు, చేపలు పట్టడం నేర్పాలని. ఇది మిత్రులారా, మీరు కూడా అంటే అది సంపాదన అన్నది ఎంత సంపాదించాల్సిందే, ఎంత సంపాదించాలా, ఒక లక్ష్యం అనేది ఉండాలి కదా. ఇది మనం కొద్దిగా ఆలోచించాల్సిందే అందరూ కూడా. ఎందుకంటే ఈ భూమి మీద ధనమూలం ఇదం జగత్ అన్నట్టుగా ఉండొచ్చు, తప్పులేదు. కానీ ఎంత, దానికి గమ్యం ఎక్కడ, అంతెక్కడ, అది నిరంతరం పరిగెత్తిస్తూ ఉంటుంది, మత్తెక్కిస్తుంది, పిచ్చెక్కిస్తుంది. అది ఆపడం అనేది ఒక కళనేమో. నాకు ఇది చిన్న ఒక ఎక్స్పీరియన్స్. థ్యాంక్ యూ అందరికీ. లైక్, షేర్, సబ్స్క్రైబ్ దిస్ ఛానల్.